తమ దేశీయులే, తమ మతం వారే, అందులోనూ అభం శుభం తెలియని చిన్నారులు. ముక్కు పచ్చలారని పిల్లల్ని పొట్టను పెట్టుకోవడం వెనుక ఈ రాక్షస మారణకాండ వెనుకున్నది ఓ రాక్షసుడు. అతడే ముల్లా ఫజలుల్లా ఆలియాస్ రేడియో ముల్లా. అతడి దారుణాలు తెలిస్తే రాక్షసుడు అనే పదం కూడా సరిపోదనే అంటాం. ముల్లా ఫజలుల్లా పాక్ లో పసిపిల్లల్ని పొట్టన పెట్టుకున్న వికృత నెత్తుటి క్రీడ వెనుకున్న కర్కోటకుడు. ఇస్లామిక రాజ్యస్థాపన లక్ష్యంగా పనిచేస్తున్న తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ సంస్థ నిర్వాహకుడు. ఇతని పేరు చెబితే పాక్ పాలకులకు కంటి మీద కునుకు పట్టదు. మతం పేరుతో అకృత్యాలకు పాల్పడుతూ సొంత వారిని సైతం బలి చేసే రాక్షసుడు వీడు. పాక్ లో షరియత్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నది తెహ్రిక్ ఈ తాలిబాన్. బేభత్సమైన దాడులతో పాక్ లో బేతావాహ పరిస్థితిని సృష్టిస్తోంది. ఆఫ్ఘన్ లో తాలిబాన్లకు చేయూతనిచ్చిన పస్తూన్లు దీని ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషించారు. ఈ సంస్థ ఏర్పాటుకు ముందు పాక్ లో ఉగ్రవాదం కాస్త తక్కువ స్థాయిలోనే ఉండేది. పాక్ లోని వాయువ్య రాష్ట్రమైన ఖైబర్ పఖ్తూన్వా ఈ ఉగ్రవాద సంస్థకు గట్టి మద్దతు కేంద్రం. 2007లో పాక్ లోని ఉగ్రవాద సంస్థలు ఒకతాటిపైకి వచ్చి తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ను ఏర్పాటు చేశాయి. తొలినాళ్లలో సంస్థ అధినేతగా పనిచేశాడు బైతుల్లా మసూద్. అతను పేలుళ్లో మరణించడంతో హకీముల్లా మసూద్ బాధ్యతలు స్వీకరించాడు. అమెరికా డ్రోన్ దాడుల్లో హతమవడంతో మౌలానా ఫజలుల్లా సంస్థ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. షరియత్ అమలు కోసం ఎలాంటి దారుణానికైనా దిగడానికి వెనుకాడాడు ఫజలుల్లా. స్వాత్ లోయలోనే జన్మించిన ఇతను ఓ మదర్సాలో చదువుకున్నాడు. ఆఫ్ఘన్ లో అమెరికా సేనలు ప్రవేశించిన సమయంలో పవిత్ర యుద్ధం కోసం సరిహద్దులు దాటాడు. తిరిగొస్తూ పాక్ సైన్యానికి చిక్కిన బెయిల్పై బయటపడ్డాడు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయటంలో ఇతను దిట్ట. స్థానికంగా ఓ రేడియో స్టేషన్ను నెలకొల్పి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవాడు. దీంతో అతనికి రేడియో ముల్లా అనే పేరొచ్చింది. షరియత్ సిద్ధాంతాల అమలు కోసం ఎంతకైనా తెగించే తత్వం ఫజలుల్లాది. బాలికల విద్యకు బద్ద వ్యతిరేకి. అతని ఆదేశాల మేరకే స్వాత్ లోయలో మలాలాపై కాల్పులు కూడా జరిపారు. పోలియో చుక్కలను కూడా వ్యతిరేకించాడు. పాక్ ప్రభుత్వం చర్చలకు రావాలని పిలుపునిస్తే బాంబు దాడులతో సమాధానమిచ్చాడు. 2009లో ఓసారి చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడనేది ఎవరికీ తెలియదు. అయితే టీటీపీ ద్వారా ఎప్పటికప్పుడు దాడులతో బెంబేలెత్తిస్తున్నాడు. ఇటీవల అమెరికా డ్రోన్ దాడులతో ఉగ్రవాదులు కాస్త వెనకడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఉగ్రవాదుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు పెషావర్ స్కూల్పై దాడికి ప్లాన్ వేశాడు. అమాయక చిన్నారులను బలి తీసుకున్నాడు. ఇంతమందికి కడుపు కోత మిగిల్చిన ఈ రాక్షసుడు చిన్నపిల్లలను వదిలేసి మిగిలిన వారిని కాల్చమని చెప్పానని ఏ బాధ లేకుండా చెప్తున్నాడు. సైనిక దాడులతో ఉగ్రవాదుల కుటుంబ సభ్యులు పడుతున్న బాధను వారు అనుభవించాలనే ఇంతమందిని చంపేశామంటున్నాడు.